హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ బ్రాండ్స్ అండి. ఈరోజు మనం ఈ విమ్ లిక్విడ్ బాటిల్, ఈ విమ్ సోప్ ఉంది కదండి, ఈ లిక్విడ్ మనం అయిపోయాక ఇది వేస్ట్గా పడేస్తాం కదా వంట రూమ్లో. చాలా ఉపయోగపడుతుందండి ఇది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వాడుతూ ఉంటారు కదా. ఇది వేస్ట్గా పడేస్తాం మనం. దీన్ని నేను ఒకటి చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఖాళీ బాటిల్. ఇదంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకుని ఖాళీ బాటిల్ని చూపిస్తున్నానండి. ఈ ఖాళీ బాటిల్లోకండి నేనైతే ఆల్రెడీ ఒకసారి ఇదిగోండి యూజ్ చేశాను. ఇదైతే పారిజాతం ఆయిల్ అండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పారిజాతం ఆయిల్ని దీంట్లో పోసి పెట్టుకున్నానండి. వేస్ట్గా పడేయకుండా, ఈ డబ్బాని అందరూ పడేస్తారండి చాలామంది. డైరెక్ట్గా అశ్విని హెయిర్ ఆయిల్ మరి వాడకుండా రెండు విధాలుగా వాడతాను నేను, అందుకని మీకు చూపిస్తున్నాను. ఈ పారాషూట్, అశ్విని హెయిర్ ఆయిల్ రెండు యూజ్ చేస్తాను నేను. ఈ మూతను మనం ఇలా తీసేసేసి చక్కగా దీంట్లోకి కడిగి పెట్టుకున్న, వేస్ట్గా పడేయకుండా ఇంట్లోనే తీసి పెట్టుకున్న ఈ విమ్ లిక్విడ్ బాటిల్ అండి. ఈ రీతిగా యూజ్ చేసుకోవచ్చని మీకు చూపిస్తున్నానండి. చాలామంది వేస్ట్గా పడేస్తారు. నేను కూడా ఏదైనా అవసరమైనప్పుడు ఈ ఆయిల్ రెండు కలుపుకోవాలన్నప్పుడు మరి కొత్త డబ్బాలు మనకు దొరకవు కాబట్టి మరి ఈ వీడియో తీస్తున్నానండి. నేనైతే చూపిస్తాను. ఇప్పుడు ఇది అశ్విని హెయిర్ ఆయిల్ అండి. అశ్విని హెయిర్ ఆయిల్ డైరెక్ట్గా వాడేయకుండా మళ్ళీ మనం కొంచెం దాంట్లో పారాషూట్ కలుపుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఈ పారాషూట్ ఆయిల్ని అది ఇది రెండు కలిపి వాడతాం కాబట్టి, ఇది కాకపోయినా మీరు ఇంకా ఏదైనా హెయిర్ ఆయిల్ వాడుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుందండి. ఈ బాటిల్ అయితే వేస్ట్గా పడేయకుండా చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్నండి ఇంక ఇలాగా దీని మీద మూత అండి. ఇదిగోండి మూత ఊరకనే వచ్చేస్తుంది చక్కగా. ఈ మూత వల్ల మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. మనం చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారండి లేడీస్ అయితే ఎక్కువగా. ఈ పారాషూట్ బాటిల్ ఉంది కదా, దీన్ని మళ్ళీ పోసుకోవాలని యూజ్ చేసుకోవాలనుకుంటాం. చాలా పెద్ద బాటిల్ కదా, కానీ అలా కాకుండా ఇది చక్కగా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఈ బాటిల్ అయితే. ఇదిగోండి ఈ రీతిగా యూజ్ చేసుకోవచ్చు అని మీకైతే చూపిస్తున్నానండి. ఇదైతే పారిజాతం ఆయిల్ నేను ఇంట్లోనే తయారు చేసుకుందండి. ఇది ఇప్పుడు పారాషూట్ అశ్విని హెయిర్ ఆయిల్ మీకు చూపిస్తున్నానండి. ఇదండి ఇప్పుడు మనం ఇలా క్లోజ్ చేసామనుకోండి చక్కగా అసలు బయటికి రాదండి. ఇదిగోండి అస్సలు చుక్క కూడా రాదండి, నిజంగా చుక్క కూడా రాదు. అదే మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం దీన్ని చక్కగా ఇదిగోండిలాగా హ్యాండ్లో ఇలా పోసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఈ స్టైల్లో చక్కగా ఈ విమ్ అండి, ఈ విమ్ లిక్విడ్ బాటిల్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా ఈ రీతిగా మనం ఈ స్టైల్లో చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ వాడతారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.